హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు ఏం కూర చేయబోతున్నాను అనేది చెప్పేదానికన్నా మీరే చూసేయండి. ఈ విధంగా కేజీ టమాటాలు అనేవి పండు అనేవి తీసుకున్నాను. ఏ మాత్రం ఎక్కడ కచ్చిగా లేకుండా పచ్చిదనం లేకుండా ఉండేటట్లు ఇలాగా 4 ఘాట్లు అనేది పెట్టేసుకోండి. కొన్ని ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఇలా వాటర్లో వేసేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. అలాగే గ్రేవీ కోసం కొంచెము కాజు అనేది తీసుకుంటున్నాను. ఇవి పప్పుల రూపంలో ఉన్నాయి కాబట్టి ఇలా చీల్చుకొని అప్పుడప్పుడు పురుగు వస్తూ ఉంటుంది కదా, అలా ఇలా చూసుకుంటే పురుగు ఉన్నా కానీ మనం తీసేయచ్చు. నేను ఎప్పుడైనా ఈ విధంగానే ట్రై చేస్తానండి. అలాగే కొన్ని వేడి నీళ్ళు అనేది పోసుకోండి. మనకి కర్రీ అయ్యేలోపు అది అనేది నానిపోతుంది. ఉడికిన టమాటాలన్నీ పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అనేది ఈ విధంగా తీసేసుకోండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లార్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోండి. అన్నీ ఈ విధంగా అనేది పొట్టు అనేది సులువుగా వస్తుంది. అలాగే ఎక్కువ కొయ్యాల్సిన అవసరం లేకుండా ఇలా టమాటా అనేది వేసుకోవచ్చు. ఇంకో చూడండి, అన్ని టమాటాలు అనేది ఇదే విధంగా తీసుకొని చక్కగా పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇదిగో చూడండి మిక్సీ అనేది నేను చేసేసుకున్నాను. ఈ విధంగా గ్రేవీ అనేది పక్కకు పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి అనేది వేసుకోండి. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి అయినా తీసుకొని వేసుకోవచ్చు, లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 కలిపైనా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కాజు అనేది వేసి ఫస్ట్ అయితే వేయించుకొని అయితే పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీగా తింటారు, అలాగే ఇష్టంగా కూడా తింటారు. ఇదిగో చూడండి పక్కకు పెట్టేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. సగము నెయ్యి సగం ఆయిల్ తోటి చేసుకుంటున్నాను. మనకి కావలసిన గరం మసాలా అన్నీ వేసేసుకోండి. ఇది ఎక్కువగా ఘాటుగా లేకుండా కొంచెము మోతాదులో ఫ్లేవర్గా ఉండేటట్లు, అలాగే ఎక్కువ ఘాటు ఉంటే కూడా బాగుండదు కాబట్టి ఈ విధంగా అనేది వేసేసుకొని చక్కగా అనేది వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేది సన్నగా అనేది కట్ చేసి వేసుకోండి. ఇంకా కావాలంటే ఇంకా సన్నగా అయినా కట్ చేసి వేసుకోండి. ఇది అనేది బాగా రెడ్గా అనేది వేగిపోవాలి. మనము కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయ అనేది పైకి కనిపించకుండా చక్కగా అనేది వేగిపోవాలి. కొంచెం ఉప్పు వేసుకోండి, త్వరగా వేగుతుంది. కొంచెం మాత్రమే వేసుకోండి. కొంచెం పసుపు అనేది వేసుకోండి కలర్ కోసము. ఒక్కసారి కలిపేసేయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి చక్కగా వేయించుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక చెంచాడు మాత్రం వేసేసుకోండి. ఇది కూడా పచ్చితనం పోయేంతవరకు వేయించుకోండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట ఎక్కడ తిన్నా కానీ కొంచెం మసాలాగా అనిపిస్తుంది కదా, ఆ మసాలా లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా చక్కగా తినేయవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిదనం పోయేంత వరకు బాగా వేగిపోవాలి ఉల్లిపాయలతోటి. అలాగే మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంటుంది కదా, ఇదిగో చూడండి ఎంత మెత్తగా అయిపోయింది కదా. ఈ విధంగా అనేది ఉండాలి. ఎక్కడ తొక్కలు అవన్నీ ఏం లేకుండా ఈ విధంగా ప్యూరీ చేసుకున్న తర్వాత ఆ పోపులోకి అనేది వేసేయండి. ఇది చాలా రిచ్గా ఉంటుంది. అలాగే మనం తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి ఈ విధంగా కలిపేసేయండి. మనం ఆయిల్ అనేది వేయలేదు కదా, నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా కమ్మదనంగా ఉంటుంది. అలాగే కొంచెం మిక్సీ కడిగేసి కొంచెం వాటర్ అనేది పోసేయండి. మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెము కారం అనేది వేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోండి. నాకైతే ఒక స్పూన్ అనేది సరిపోతుంది. మనం ఇంట్లో ఏ విధంగా తింటామో ఆ విధంగా కారం అనేది వేసుకోండి. ఇదిగో చూడండి ఎంతో కలర్ఫుల్గా అనేది కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. నేను పూర్తి వీడియో అయితే పెట్టలేను కదా. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం కొంచెము ఇప్పుడు అనేది ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకునే ముందు కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. తర్వాత పన్నీర్ ముక్కలు అనేది కూడా వేసేసుకున్నానండి నేను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకోండి. అలాగే మనం జీడిపప్పు బాదం మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం అంతా ఈ విధంగానే వేసుకోండి. చాలా రిచ్గా అండ్ ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. మన అన్నంలో కానీ చపాతీల్లో కానీ అలాగే రోటీలో కానీ చక్కగా కలిసిపోతుంది. మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఎక్కువ ఘాటుతనం లేకుండా. అలాగే వేయించుకున్న జీడిపప్పు అనేది వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఎక్కువ చూడండి అన్నంలోకి కూడా కలిసిపోయింది కదా చక్కగా. పన్నీర్ అనేది కూడా మంచిగా పీల్చేసుకుంది. ఆ టమాటా రసం జ్యూసీ అనేది మా బాబుకి అనేది పెట్టేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. మీరు ఎవరికన్నా షేర్ మాత్రం కంపల్సరీగా చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.